నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మీరు మీ ఆస్తులను తనఖా పెట్టి కొంత సొమ్మును అప్పుగా తీసుకున్న ఆ సొమ్ముని చెల్లించిన తర్వాత కూడా తనఖా పెట్టుకున్న వ్యక్తి ఆ డాక్యుమెంట్లను రిలీజ్ చేయకపోతే మనం ఎంతకాలం లోపు కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ కాలపరిమితి చట్టం 1963 అమలులో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఏదైనా ఒక వివాదము ఇద్దరు వ్యక్తుల మధ్య వస్తే ఆ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో మనము ఎంతలోపు కేసు ఫైల్ చేసుకోవాలో చెప్పే చట్టమే ఈ కాలపరిమితి చట్టం. అయితే ఈ చట్టంలోని ఆర్టికల్ 61 ఏం చెప్తుంది అని అంటే, ఎవరైతే ఒక వ్యక్తి తన ఆస్తి పత్రాలను మరొకరి వద్ద తనఖా పెట్టి కొంత అప్పుగా సొమ్మును డబ్బును తీసుకొని ఆ తర్వాత తనఖా డాక్యుమెంట్లకు సంబంధించిన అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు చెల్లించిన తర్వాత కూడా తనఖా పెట్టుకున్న వ్యక్తి ఆ డాక్యుమెంటుని క్యాన్సిలేషన్ చేయకుండా, రిలీజ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తే ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా మనము తనఖా సొమ్ము ఏ రోజు అయితే చెల్లించామో ఆ రోజు నుంచి 30 సంవత్సరాల లోపు తనఖా పెట్టి అప్పు తీసుకున్న వ్యక్తి తనఖా డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేయమని, రద్దుపరచమని న్యాయస్థానంలో కేసు వేసే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మీరు తనఖా పెట్టిన సందర్భాలలో తిరిగి డబ్బును చెల్లించే సందర్భం ఏర్పడినప్పుడు ఆ సొమ్మును దాదాపుగా మోస్ట్లీ మీరు అకౌంట్ ద్వారా మాత్రమే చెల్లించండి. ఎందుకంటే మనకు పర్టికులర్గా ఒక డేట్ అనేది ఉంటుంది. సో పర్టికులర్గా మనం అతనికి సొమ్ము చెల్లించినట్లు ఎవిడెన్స్ ఉంటుంది, అలాగే ఒక డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ నుంచి 30 సంవత్సరాల లోపు మనము సివిల్ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి ఆ మార్టిగేజ్ డీడ్ తనఖా డాక్యుమెంట్ని రిలీజ్ చేయమని, రద్దుపరచమని కోరే అవకాశము అప్పు తీసుకున్న వ్యక్తికి ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.